ఉత్కంఠ నెలకొంది. శాసనసభ్యత్వం తృణప్రాయమని సంచలన ప్రకటన చేసిన అనపర్తి ఎమ్మెల్యే జగన్ పంచన చేరతారా అన్నది ఇప్పుడు హాట్ టాపిక్ అయింది. అయితే కార్యకర్తల అభిష్టం మేరకు నిర్ణయం తీసుకుంటానని చెబుతూ ఉండడం కాంగ్రెస్ కు కాస్త ఊరటనిస్తోంది. అత్యధిక నియోజకవర్గాలున్న జిల్లాగా పేరున్న తూర్పుగోదావరిలో రాజకీయ సమీకరణాలు మారుతున్నాయి. ఇక్కడ మెజార్టీ ఎమ్మెల్యేల సీట్లు ఎవరికి వస్తే ఆ పార్టీదే అధికారం. ఇది గత దశాబ్దాలుగా వస్తున్న సంప్రదాయం. రాష్ట్ర రాజకీయాల్ని డిసైడ్ చేసే కోనసీమపై దివంగత వైఎస్ కు మంచి పట్టుంది. అక్కడి జనం నేతలు ఇప్పుడు జగన్ను ఆదరిస్తారా, అధికార పార్టీ ఎమ్మెల్యేలు ఆయన వైపు టర్న్ అవుతారా అన్నదే ఇప్పుడు హాట్ టాపిక్. యువనేత వెంటే ఉంటానని కృష్ణా జిల్లా ఎమ్మెల్యే పేర్ని నాని చేసిన సంచలన ప్రకటనల పరంపర కంటిన్యూ అవుతోంది. రేపు తూర్పుగోదావరి జిల్లాకు యువనేత వైఎస్ జగన్మోహన్ రెడ్డి రానున్న తరుణంలో జిల్లా రాజకీయాలు ఒక్కసారిగా వేడెక్కాయి. అనపర్తి ఎమ్మెల్యే శేషారెడ్డి యువనేత వైపు చూస్తున్నారన్న ఊహాగానాలు షికారు చేస్తున్నాయి. నియోజకవర్గంలోని అనపర్తి, పిక్కవోలు, పెద్దపూడి మండలాల్లో కార్యకర్తలతో సమావేశాలు నిర్వహించి వారి ఆలోచనను బేరీజు వేసుకుంటున్నారు. కార్యకర్తలు అధికంగా జగన్ పార్టీలో చేరడానికే మొగ్గు చూపుతున్నట్లు సమాచారం. అయితే దీనిపై శేషారెడ్డి ఇంతవరకు ఏ విధమైన వ్యాఖ్యలు చేయలేదు. కానీ తనకు ఎమ్మెల్యే పదవి తృణప్రాయమని చెప్తున్నారు ఎమ్మెల్యే శేషారెడ్డి. మెజార్టీ సభ్యుల యొక్క అభిప్రాయాలకి విలువనిచ్చే మొట్టమొదటి వ్యక్తిని నేను. మీకు ఇందా చెప్పినట్లుగా పదవి అనేది నాకు చాలా తృణప్రాయం. చాలా ఇప్పుడు కావాలంటే ఇప్పుడు రాజీనామా సిద్ధంగా ఉన్నాను. కానీ నా యొక్క కార్యకర్తల యొక్క వారి అభిప్రాయాలతో నేను ఏకీభవించి మీరు ఏం చెప్పినా సిద్ధంగా ఉన్నాను. కాబట్టి ఇక్కడ వరకు 2 మండలాలు పూర్తయినాయి. ఇది 3వ మండలము. రేపు ఉదయం 9 గంటలకి రంగంపేట మండలం కూడా పెట్టి జరిగింది. కాబట్టి ఆ మండలంలో ఉన్నటువంటి ఒక నాయకులతో కూడా చర్చించి, ఆ తర్వాత సోదరుడు చెప్పినట్టుగా ఇతర కుల సంఘాలతో కూడా చర్చించి, ఎవరైతే నా విజయంలో ప్రముఖ పాత్ర వహించారో ప్రతి వాళ్ళతో చర్చించి నిర్ణయం తీసుకోవడానికి చెప్పి తెలియజేసుకుంటూ, జగన్ కాంగ్రెస్ పార్టీకి రాజీనామా చేసిన సందర్భంలో మొదటగా స్పందించింది అనపర్తి నియోజకవర్గ నాయకులే. అనపర్తి ఎంపీపీ కర్రి శేషారత్నం పదవికి రాజీనామా చేశారు. తాజాగా కోనసీమలో ద్వితీయ శ్రేణి నాయకులు జగన్ రాగం ఆలపిస్తున్నట్లు తెలుస్తోంది. ఒకరిద్దరు జడ్పీటీసీలు కూడా జగన్తో కలిసేందుకు రంగం సిద్ధం చేసుకుంటున్నట్లు సమాచారం. అటు రంగంపేట కార్యకర్తల మనోభావాలు తెలుసుకొని పరిస్థితిపై కులస్తులతో చర్చించిన తర్వాతే శేషారెడ్డి నిర్ణయం తీసుకుంటారని తెలుస్తోంది. మరోవైపు ఎమ్మెల్యేలు చేజారిపోకుండా ఉండేందుకు బుజ్జగింపులకు దిగుతున్న హైకమాండ్ శేషారెడ్డి వ్యవహారంపై ఎలా స్పందిస్తుందనేది ఆసక్తిగా మారింది.